హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే మనం ఇది కంప్లీట్ ప్రకృతి వ్యవసాయం లాగా సేంద్రియ పద్ధతి ద్వారా చేస్తున్నామని చెప్పాను కదా. ఇక్కడ ఈ మడి ఇది వచ్చేసి ఇందులో మనం ఇప్పటివరకు ఏమి చల్లుకోలేదు, అంటే ఎరువులు ఏం చల్లలేదు. కంప్లీట్ మనం ఓడబ్ల్యూడిసి వచ్చేసి ఒక 3 సార్లు పోసినాం, వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి. అట్లాగే మనం ప్యాడీ స్పెషల్ ఇది ఇది వచ్చేసి ఇది రెండోసారి చల్లుదాం అనేసి ఉద్దేశంతో రెండోసారి చల్లుతున్నాం. మనకు ఇప్పటివరకు అయితే పొలం అయితే కొంచెం బాగానే ఉంది, కాకపోతే గ్రోతింగ్ అంటే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం చేయడం. అదే నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుంది అనేసి నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ ఇది కలుపుకోవడానికి డ్రమ్ సిద్ధం చేసుకుంటున్నాం. ఇది ఒక ఎకరాకు వస్తుంది, కాకపోతే మనకు ఉన్నది వచ్చేసి 20 గుంటలే మనం సాగు చేస్తున్నాం కాబట్టి ఈ 20 గుంటలకు ఇంతకుముందు సగం పోసినాం, 1/2 లీటర్ ఇది బాటిల్. ఇప్పుడు ఇది ఇంకొక 1/2 లీటర్ ఉంది. ఇది ఇప్పుడు ఆయంత పోసేసి ఈ 20 గుంటలకు మళ్ళీ ఒకసారి జల్దాం. ఇది లాస్ట్ డోసు. ఇది వరి కూడా అంత పొట్టకొచ్చింది, ఈయన అంటే పొట్ట దశలో ఉన్నది. ఇది లాస్ట్ డోసు. ఇది చల్లుకుంటే దీని రిజల్ట్ ఎట్లా ఉన్నది ఏందనేసి ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఈ లాస్ట్ డోస్ వేసినాక ఈ క్రాప్ అయిపోయినాక దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇది కలుపుతాను, చూడండి. డ్రమ్ము తీసుకున్న, ఎంటీ డ్రమ్ము. ఈ డ్రమ్ములో వచ్చేసి మనం 200 లీటర్ల నీళ్ళు, అది 200 అంటాను సారీ, మనం ఈ బాటిల్ మొత్తం వచ్చేసి 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి. కాకపోతే మనం 1/2 లీటరు ఇంతకుముందు హాఫ్ కలిపినాం కాబట్టి ఇప్పుడు ఇంకా హాఫ్ ఉంది కాబట్టి అప్పుడు 50 లీటర్లు కలిపినాం. ఇప్పుడు ఒక 50 లీటర్లు కలపాలి. ఇది ఎంటీ డ్రమ్ము. కలుపుదాం. నీళ్ళు తీసుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్, మనం ఇందులో వచ్చేసి 50 లీటర్ల నీళ్ళు అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇందులో ఈ సగం ఉంది కదా, ఈ సగం వచ్చేసి మనం అందులో కలిపేసుకుందాం ఈ నీటిలో. ఫ్రెండ్స్, ఇందులో ఉన్నది కదా, ఇది వచ్చేసి ఇందులో పోసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం దీనికి ప్యాడీ స్పెషల్ అనేది చల్లుకోవడం జరిగినది. ఇది మనం రెండోసారి లాస్ట్ డోసు. ఈ లాస్ట్ డోస్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఇదంతా ఇప్పుడైతే పొట్టకొచ్చింది, అంతా పొట్టకొచ్చింది, ఈంతాంది. కొన్ని ఎక్కడొకటి బెర్కర్రలు అనేది ఈంతాంది. ఇప్పుడు ఇది మనం ఇట్లా ఒడ్డు పంటే మళ్ళీ ఒకసారి చల్లుకుందాం, ఇట్లా 4 మూలలు. ఫ్రెండ్స్, ఇది మనం మధ్యలో చల్లుకుందాం. ఇక కార్నర్లు అంటే అంతటా చల్లుకుందాం మనం. ఇది స్ప్రెడ్ అవుతుందని మనకు తెలుసు కదా, ఇంతకుముందు మనం స్ప్రెడ్ చేసినాం కదా, అట్లనే ఇది స్ప్రెడ్ అవుతుందని ఉద్దేశంతో మనం ఇట్లా చల్లడం అనేది జరుగుతుంది.
ఈ వాటర్లో ఇది కలిసిపోతే సరిపోతుంది. మనకు యాక్చువల్లీ ఇది 4 మూలలు ఇట్లా పోస్తే సరిపోతుందని అన్నారు, కానీ మనం 4 మూలలు కాకుండా మధ్యలో మధ్యలో కూడా చల్లుతున్నాం. ఫస్ట్ టైం కాబట్టి మనకు కొంచెం తక్కువనే వచ్చింది అనిపిస్తుంది. కర్రలు అయితే బెటరే చూడడానికి. ఈ ఒక్క మడికి జల్లుకున్నాం. ఆయన తర్వాత లాస్ట్ మడికి కూడా మనం చల్లుకుందాం. ఇట్లనే అంతా కవర్ కాకపోవచ్చు నేను చల్లేది, అంటే మీకు కనపడకపోవచ్చు, కానీ 4 మళ్ళు మాత్రం మొత్తం చల్లడం మాత్రం ఖాయం. ఎందుకంటే మనం అది వన్ డే పర్పస్, ఒకటే రోజు కలపాలి, చల్లాలి. కాబట్టి మనకున్న 20 గుంటలు మొత్తం చల్లుకోవాల్సింది అన్నమాట. ఇంకో మడికి ఇంకో బకెటే, ఇంకో మడికి ఇంకో బకెటే, ఆ విధంగా మనం 5 బకెట్లు. ఈ బకెట్ వచ్చేసి 10 లీటర్లు. మనం 5 బకెట్ల వాటర్ పోసుకున్నాం, అంటే 50 లీటర్లు అందులో పోసుకున్నాం. కాబట్టి ఈ 5 లీటర్లు 50 లీటర్లు ఒడిసేదాక మనం చల్లుదాం ఈ 4 మళ్ళకు.